నేరడిమెట్టు డిఫెన్స్ కాలనీలో హైడ్రా అధికారుల జోక్యం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సొసైటీ భూముల్లో హైడ్రా చొరబాటుకు వ్యతిరేకంగా అక్కడి నివాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారుల చర్యలపై ప్రజల ఆందోళన. డిఫెన్స్ కాలనీలోని కొన్ని ప్లాట్ల విషయంలో హైడ్రా అధికారులు హడావిడి చేస్తున్నారు. తమకు హక్కులు లేని భూముల్లో జోక్యం చేసుకోవడమేంటని స్థానికులు హైడ్రా అధికారులను ప్రశ్నిస్తున్నారు. సొసైటీ భూముల్లో మీకేం పని అని నిలదీశారు. హైడ్రాకు ప్రైవేట్ భూములతో ఏమిటి సంబంధం? లీగల్ హక్కులు ఉన్న భూముల్లో హైడ్రా జోక్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు బాధితులు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో బాధితులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో బాధితులతో పాటు పాత సొసైటీ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. మీడియా మిత్రులకు మరియు పత్రికా విలేకరులకు నమస్కారం. ఇవాళ డిఫెన్స్ కాలనీలో ఇది ఎప్పుడో కోఆపరేటివ్ సొసైటీ అవి ఒక 50 సంవత్సరాలు అవుతున్నట్టు 64 సంవత్సరాలు అయింది. నేను డిఫెన్స్ కాలనీలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసించుకుంటూ ఉంటున్నాను. ఇక్కడ సొసైటీ వాళ్ళు 350 గజాల ప్లాట్స్ చేసి మిగిలిన 30, 40, 50 గజాలు ఏదైతే పీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది కటింగ్ షాప్కు, పాల బూతుకు, కిరాణా షాప్కు, టెంట్ హౌస్కు ఈ రకంగా ఎవరెవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. అదేవిధంగా నా షాప్ ఇక్కడ డిఫెన్స్ కాలనీలో ఉంది. నాకు కూడా నేను 2018లో అప్లై చేసుకుంటే నాకు 70 గజాలు ప్లేస్ ఇచ్చారు. దానికి కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పి కూడా వాళ్ళు అది బైలా ప్రకారం నాకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. డాక్యుమెంట్ కూడా నా దగ్గర పూర్తిగా డాక్యుమెంట్ ఉంది. 30 సంవత్సరాలు లీజ్ డీడ్ చేయించుకున్నాను. దానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను. కొంతమంది వ్యక్తులు కావాలని సొసైటీలో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒకడు, తర్వాత ఇక్కడ జ్యోతి అని ఒక మహిళ, ఆమె పొద్దున లేస్తే రోడ్లెమ్మటి తిరుగుడు, పబ్లిక్లో తిరుగుడు, పోలీస్ స్టేషన్లు, హైడ్రా తప్ప ఇల్లు, ఫ్యామిలీ, కుటుంబము ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు చూస్తే హైడ్రాలో కూర్చుంటుంది. ఇది హైడ్రాకు సంబంధించింది కాదు. FTL బఫర్ జోన్, ఓపెన్ ప్లాట్ లేకపోతే పార్కు కూడా కాదు. ఇది 70 గజాల జాగా. నా పక్కన చూడండి మూడు ఇండ్లు 70 గజాల మట్టి ఇచ్చారు. అదేవిధంగా నాకు కూడా ఇచ్చారు. నేను ఎవ్రీ మంత్ రెంట్ కడుతున్నాను. నా డాక్యుమెంట్ మొత్తం నేను హైడ్రాకు సబ్మిట్ చేసిన. ఇది ఏదైనా పొరపాటు ఉందా చెక్ చేయాలని చెప్పాను. వాళ్ళు నాకు 4 days టైం ఇచ్చి మేము మళ్ళీ మిమ్మల్ని పిలిచి మాట్లాడతామని చెప్పారు. మాటకు హైదరాబాద్లో తెచ్చిన ఆఫీస్ ముందట ఎవరైతే జ్యోతి ఉందో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బెదిరించుకుంటా ఇట్లా బండ్లు తెచ్చి ఇక్కడ పెట్టిస్తుంది. అంటే హైడ్రాని పూర్తిగా మిస్గైడ్ చేస్తుంది జ్యోతి. మరి జ్యోతికి ఒక ఆడ మనిషి, ఈమెకి ఏం ఫవర్ లేదు, సొసైటీలో మెంబరు కాదు. పేరుకు నేను వైస్ ప్రెసిడెంట్ని, వెల్ఫేర్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్తుంది. డిఫెన్స్ కాలనీలో హైదరాబాద్లో ఎవరైనా ఎంక్వైరీ చేయండి, ఆమెకు అసలు వైస్ ప్రెసిడెంట్ ఉందా, ఏ పదవి ఉందనేది తెలిసిపోతుంది. ఈ విధంగా ఆడ మనిషి అనే గౌరవంతో మేము సైలెంట్గా ఉన్న కొద్దీ ఆమె రెచ్చిపోయి ప్రతి వాళ్ళ మీద, నా ఒక్కడి మీదనే కాదు, బీదవాళ్ళు, ఇంకా బీదవాళ్ళు, ఏదో కుటుంబాన్ని గడుపుకునే వాళ్ళు చిన్న షాపులు పెట్టుకొని బ్రతుకుతుంటే కూడా వాళ్ళందరి మీద హైదరాబాద్ని తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు తెప్పించి దౌర్జన్యంగా వాళ్ళని ఖాళీ చేపించి ఇచ్చేయాలనే ఆలోచనలు చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి నాగేశ్వరరావు అనేవాడు అసలు ఒక సొసైటీలో ఉండి అవుటర్స్కు ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఆయన ఒక భూమి F3 హోటల్ పెట్టి నెలకు 2 లక్షల రూపాయలు కిరాయి తీసుకుంటుండు. ఆ భూమి 350 గజాలు కబ్జా చేసిండు. అంటే అది ఏంది? ఫోర్జరీ. ఎవరో నాగేశ్వరరావు పేరు మీద ఉన్నది, డి నాగేశ్వరరావు చేసుకొని ఇవాళ కబ్జా చేసిండు. దానికి తోడు సొసైటీ నుంచి నాకు ఏదైతే 70 గజాలు ఇచ్చారో ఆయనకు 100 గజాలు రాపించుకున్నాడు. ఆ 100 గజాలు కాకుండా ఇంకా 100 గజాలు పక్కన దాన్ని ఇప్పుడు ఆక్యుపైట్ చేసుకొని 2 లక్షల కిరాయి తీసుకుంటాడు. దయచేసి మీడియా మిత్రులు మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, దీన్ని మొత్తము ఏ రకంగా ఇది న్యాయమా కాదా? మీరు కిరాయి కట్టేదాని మీద కంప్లైంట్ ఏంటి? కబ్జా చేసి 2 లక్షలు మెయిన్ రోడ్డు మీద తీసుకునే వాడికి ఎందుకు న్యాయం చేస్తారు? కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలని మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా కనుక ఇట్లా కాలనీలో డిస్టర్బ్ చేసి ఇంతవరకు డిఫెన్స్ కాలనీలో ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ జ్యోతి, నాగేశ్వరరావు అనే 2 వ్యక్తులు తప్ప ఎవ్వరు కూడా ఇక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. కాలనీ వాసులు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు. దయచేసి హైదరాబాద్లో
మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంది కాబట్టి మీరు మొత్తం ఎంక్వైరీ చేసి ఏంటనేది ఆమె గురించి తెలుసుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నాగేశ్వరరావు గారి మీద మాత్రం ఇమ్మీడియట్లీ ఆ ల్యాండ్ ఎక్కడిది, ఏంటి, ఎందుకు కబ్జా చేసింది, ఇది మున్సిపాలిటీ వాళ్ళకు, DCOకు, హైడ్రా కూడా పెట్టారు. దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ చేసుకోవాలి. జీవో తెచ్చారు, సొసైటీ కూడా జీవో తెచ్చారు ఎవరు? నా పేరు సుందరరావు అండి, ఎక్స్-సర్వీస్మెన్. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కండక్ట్ చేసి ఉన్నాము, ఆపోజిట్ లీడర్గా ఉన్నాం కాబట్టి ఏదో ఎక్స్-సర్వీస్మెన్ కాలనీకి డెవలప్మెంట్ పర్పస్ కింద ఏదైనా మా సాయం చేస్తే బాగుంటుంది. ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చున్నాను. అయితే ఇప్పుడు ఈ హైడ్రా అనేది మరి వాస్తవంగా అది మరి పార్కులను, లేకులను ఇలాంటి వాటికి సంబంధించినది. ఇది మరి డిఫెన్స్ కాలనీ అనేది సొసైటీ 1960లో కొన్న ల్యాండ్. ఇది పర్చేజ్ చేసిన ల్యాండ్ 200 రూపాయలు పెట్టి కొన్నాం కాబట్టి ఆ రోజుల్లో ఉన్న రేటు ప్రకారం 1000 ప్రకారం కొన్నాం. ఈరోజు సొసైటీకి హైడ్రాకి సంబంధం అనేది లేదు. హైడ్రా వచ్చి కొన్ని ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు అని చెప్పేసి అనధికారంగా ఉన్న కొంతమంది వ్యక్తులు నాన్ మెంబర్స్ కంప్లైంట్ చేసినారని అని వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్ని కొట్టేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఇది వాస్తవంగా ఇది సబబు కాదు. దీన్ని మేము కాలనీ వాసులుగా, ఎక్స్ కమిటీ మెంబర్లుగా దీన్ని ఖండిస్తున్నాము. సో ఈ హైడ్రా అనేది ఏదైతే ఉన్నదో కోర్టు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ చర్చ ఎదురుగా కొన్ని ల్యాండ్ ఉన్నది, డెవలప్మెంట్కి ఇచ్చింది సొసైటీ. రెజల్యూషన్ పాస్ అయింది. రెజల్యూషన్ దగ్గర 1993 నుంచి 98 నుంచి రెజల్యూషన్ పాస్ చేసిండు. సొసైటీ బైలా ప్రకారంగా రెజల్యూషన్ పాస్ అయిన తర్వాతనే డెవలప్మెంట్కి ఎవరికైనా ఇస్తాము. ఇది ఎక్స్-సర్వీస్మెన్ ఎవరైతే ప్లాట్లు లేవో ఈరోజు వాళ్ళకు అలాట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో సొసైటీ ఆ రోజు నిర్ణయం తీసుకొని డెవలప్మెంట్కి ఇచ్చింది. అయితే దీని మీద కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నా కూడా ల్యాండ్ అనే దాన్ని కొట్టేసిండ్రు. సో ఇది నిజంగా చాలా అన్యాయము. దీన్ని మరి పత్రిక మూలంగా అందరూ ఖండించాలని చెప్పేసి కోరుతున్నాము. రెండోది, ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మెంబరే కాదండి. ఆయన బి నాగేశ్వరరావు అనే ఒక ఆర్మీ అతను. ఆయన యొక్క అలాట్మైన ఆయన ఈ అడ్మిషన్ నెంబర్ని అలాట్మెంట్ అయిన దీన్ని ఈయన ఏం చేసిండు, బి నాగేశ్వరరావు బదులు డి నాగేశ్వరరావు అని చెప్పేసి పేరు మార్చుకొని సొసైటీకి చేసిండు. కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి డాక్యుమెంట్లు ఎన్నో మేము హైడ్రాకు కూడా ఇచ్చినాము, DCOకి ఇచ్చినాము, మళ్ళీ కమిషనర్ వాళ్ళకు కూడా సబ్మిట్ చేసినాము. కనుక మీరు దీని గురించి ఆలోచించాలి. రాజు యాదవ్ అన్న, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్, ప్రజెంట్ OBC సెల్ చైర్మన్. నేను డిఫెన్స్ కాలనీ అనే కాలనీలో 415 గజాలు, అది సర్వే నెంబర్ వచ్చి 218/1, ఈస్ట్ 30 ఫీట్ రోడ్, వెస్ట్ 40 ఫీట్ రోడ్. సొసైటీ ఒక ఎక్స్-సర్వీస్ మ్యాన్కి అలాట్మెంట్ చేశారు. 2017లో ఎక్స్-సర్వీస్ మ్యాన్కి రిజిస్టర్ చేశారు. అతని ద్వారా నేను 2020లో 415 గజాలు అతని ద్వారా నేను కొనుక్కొని వెళ్ళి సొసైటీకి వెళ్ళి ఈ ప్లాట్ అంతా క్లియర్ అని నేను కొనుక్కుంటున్నట్టే వాళ్ళు NOC నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను అప్పుడు కంపౌండ్ వాల్ కట్టిన 2020లో కంపౌండ్ వాల్ కట్టి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యలో ఏదైతే ఈ సొసైటీ వాళ్ళు ఒక లేడీని పెట్టి ఆమె జ్యోతి ప్లస్ నాగేశ్వర అనే సెక్రటరీ, ఈ ఇద్దరు కలిసి పొద్దున్న లేవగానే హైడ్రా ఆఫీస్లో కూర్చుంటున్నారు. ఇది ఓపెన్ ప్లాట్ అనేది ప్రైవేట్ ల్యాండ్, ఇది సొసైటీ ల్యాండ్. దీంట్లో హైడ్రాకి ఎటువంటి సంబంధం లేదు. హైడ్రా ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యేదే లేదు. ఎందు గురించి అంటే ఏదైతే హైడ్రా అనేది క్రెడిట్ అయిందో అది వాళ్ళు ఓన్లీ FT ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్, బఫర్ ల్యాండ్స్లోనే వాళ్ళు చేయాలి. ఈ ప్రైవేట్ ల్యాండ్లకు వచ్చి ఓపెన్ ప్లాట్ రిజిస్టర్ అయిన ప్లాట్లకు వచ్చి వితౌట్ ఇంటిమేషన్తోని ఒక రిజిస్టర్ అయింది. 2017లో సొసైటీ చేసింది, 2020లో ఒక మెంబర్ ద్వారా నేను కొన్న లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇలా దాదాపు 2.5 కోట్లు పెట్టుకున్నా. మాకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఒక బయటి వ్యక్తి, ఒక లేడీ మాటలు పెట్టుకొని ఒక సెక్రటరీ ఇద్దరు కలిసి హైడ్రాలో ఏం డ్రామారీలో ఏదో పార్క్ ల్యాండ్ అని చెప్పి మాకు ఇంటిమేషన్ లేకుండా మా ప్లాట్ అంతా డిమాలిషన్ చేసి అది పార్క్ అని ఒక బోర్డు పెట్టినాడు. ఇది నేను చెప్పేది. ఇది మాకే ఇంత ఒక కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్గా ఉన్నప్పుడే మాకే ఈ రకంగా అన్యాయం జరిగితే రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ ఏ రకంగా అన్యాయం జరుగుతుంది. అట్లా నాకే కాదు, నాతో పాటు ఉన్న 2-3 ప్లాట్ల కట్టారు. ఓపెన్ ప్లాట్ అయితే ఏవైతే ఉన్నాయో అన్ని ప్లాట్లకి ఇదే ప్రకారంగా చేస్తున్నారు వితౌట్ ఇంటిమేషన్తోని. ఇది లీగల్గా కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చి మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ఇది కరెక్టా కాదా అని తెలుసుకొని దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఈ హైడ్రా అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే కాదు.
ఈ రోజు మేము పోయి అక్కడ ఆపనికి పోతే మా దగ్గర ఆల్రెడీ లీగల్ గా నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది నాకు, ఇది టైటిల్ క్లియర్ అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ బి నా దగ్గర ఉంది. ఓకేనా? 16 years I was served in the defense college. 112 ఎకరాలు నేను గుట్లని చెప్పాలి. మేము ఎంత డెవలప్ చేసామో 2 crores 80 lakhs హ్యాండ్ ఓవర్ చేసాము వీటికి. వాళ్ళు డెవలప్మెంట్ వదిలేసి ఆ జ్యోతిని పట్టుకొని దేవర్ గోయింగ్ ఆల్ ఓవర్ ద ఆఫీసెస్. అది కథ. యాజ్ పర్ రికార్డ్ 1100 GO the land is belong to us, purchased 200 rupees per acre. ఈవెన్ ఇది ఏదో డిఫెన్స్ కాలనీ పట్టా ల్యాండ్ కాదు, ఇది ఇట్ ఈస్ పర్చేజ్ ల్యాండ్ వితౌట్ ఎన్క్వైరింగ్ హైడ్రా. ఇఫ్ దే డోంట్ నో ద ఏరియా దే కమ్ టు ఎక్స్ సెక్రటరీ ఆర్ ఎక్స్ MLA టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ వాట్. నో, సింపుల్ దే వర్ కమింగ్, వాట్ ఎవర్ షీ సేస్ దే వర్ డిమాలిషింగ్. దిస్ ఈజ్ ఇన్సల్టింగ్ ఎక్స్-సర్వీస్మెన్ ఆఫ్ ద కాలనీ who served 65-71 war veterans are put up in this colony. This is the way the Hydra is dealing, and all ex-servicemen are feeling very much horrible conditions. They were in this condition to think over about this. Ex-servicemen got the hand చేయకూడదు కదా వచ్చి. We are served a country 65-71 war, we are there. నా పేరు రామకృష్ణరావు. నేను సొసైటీలో 12 సంవత్సరాలు ట్రెజరర్గా పనిచేశాను. లాస్ట్ టైము లో లేను. లాస్ట్ 5 years, దీనికి ముందు 5 yearsలో నేను లేను. అయితే నాకు తెలిసినంతవరకు కాలనీ గురించి చెప్తాను. మాకు ఈ ల్యాండ్ GOMS 1100 అని చెప్పేసి గవర్నమెంటు మాకు అమ్మింది. ఇది గవర్నమెంట్ మాకు అసైన్ చేసిన ల్యాండ్ కాదు, ఇది మేము కొనుక్కున్న ల్యాండు. ఈ ల్యాండ్లో మున్సిపల్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఎంతైతే ఓపెన్ స్పేస్ ఉండాలో ఆ ఓపెన్ స్పేస్ ఉండవలసిన దానికంటే ఎక్కువే ఉంది. ఈ సైడ్న మొక్కలు, చిన్న చిన్న మొక్కలు ఉన్నది, అది ఎవరికైతే అలాట్మెంట్ కాలేదో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇదేదో అమ్ముకొని డబ్బులు చేసుకోవటం కాదు. అది వాళ్ళకి ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రొసీడింగ్స్ మేము బ్యాంకులోనే డిపాజిట్ చేసాము. ఇప్పుడు కాలనీని పూర్తిగా డెవలప్ చేశాము. ఇప్పుడు వచ్చిన సొసైటీలో ఒక అతను నాగేశ్వరరావు అనే అతని మెంబర్ కాదని ప్రస్తుతం మాకు తెలిసింది. అది మేము త్వరలో మేము అథారిటీస్కి తెలియజేస్తాము. అది వేరే విషయం. అతను కాక అతనితో పాటు ఒక అమ్మాయి, జ్యోతి అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కాలనీ మెంబర్ కాదు. వాళ్ళ నాన్నగారు కాలనీ మెంబరు, కానీ ఒక 6 సంవత్సరాల నుంచి ఆయన జనరల్ బాడీ మీటింగ్కి ఎప్పుడూ అటెండ్ కాలేదు. సో ఆయన అటెండ్ కాలేదు కాబట్టి హీ లూజెస్ హిజ్ మెంబర్షిప్. ఆయన మెంబర్షిప్ ఉండదు. ఆవిడకి ఎలాంటి మెంబర్షిప్ ఇవ్వటానికి వీలు లేదని కూడా మేము DCO గారికి తెలియజేశాము. ఈ నాగేశ్వర అనే వ్యక్తి ఆ అమ్మాయితో కలిసి, మిగతా కమిటీ మెంబర్స్ తోడు లేకుండా ఆ అమ్మాయితో కలిసి హైడ్రాకి వెళ్ళి లేనిపోనివన్నీ కాలనీ గురించి చెప్తున్నాడు ఆయన. అది చాలా తప్పు. మా ల్యాండు మేము కొనుక్కున్న ల్యాండ్ కాబట్టి హైడ్రాకి దీని మీద ఎలాంటి హక్కులు లేవని మేము ఫీల్ అవుతున్నాము. నా పేరు ప్రకాష్ రెడ్డి. దీనికంటే ముందు 5 సంవత్సరాలు ట్రెజరర్గా పనిచేశాను సొసైటీలో. ఈ సొసైటీ ల్యాండ్ వచ్చి 112 ఎకరాల 12 గుంటలు. దాదాపుగా అన్ని ప్లాట్లు అందరికీ ఎక్స్-సర్వీస్మెన్లకు అలాట్ జరిగింది. మిగిలిన భూమి ఉంది కదా, 3 గుంటలు 2 గుంటలు, ఒక 100 గజాలు 200 గజాలు, ఏదైతే ప్లాట్ ఉందో వాళ్ళకి కలిసి ఉన్న ప్లాట్లకు యాజ్ పర్ ద జనరల్ బాడీ సొసైటీ నిర్ణయించిన ప్రకారం, మరి సొసైటీ బైలా ప్రకారం వాళ్ళకి అలాట్ చేసి మినిమం రేటు తీసుకున్నాం అన్నమాట. తీసుకొని ఆ డబ్బులు కూడా మేము బ్యాంకులో డిపాజిట్ చేసాం, కాలనీ డెవలప్ చేసాం, ఆఫీసులు కట్టాం, ప్లస్ పార్కులు డెవలప్ చేసాం. లీజు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా లీజు, ఒక పూజారికి కావాలి, ఒక బార్బర్ కావాలి, ఒక పాలతను, ఒక చికెన్ సెంటర్. సో దాంట్లో తప్పేముంది, ఇవన్నీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాము. అది సో ఇది జరుగుతుంది. ఈ భూమి మాత్రం అసలు హైడ్రాకి సంబంధం లేదు. హైడ్రాను మిస్గైడ్ చేసింది డాక్టర్ జ్యోతి అని అమ్మాయి. హైడ్రాది కనుక
ఫాలో అవుతే ఇది కరెక్ట్ మా బైలాస్ అవుతే వాళ్ళు తప్పకుండా రియలైజ్ అవుతారు ఈ విషయంలో. సో నాగేశ్వరరావు అనే వ్యక్తి, ఆయన తండ్రికి ఆల్రెడీ ఒక ప్లాట్ ఉంది. యాజ్ ఫర్ ద బైలా ఒక ఫ్యామిలీలో ఇద్దరికి ఇవ్వకూడదు. ఈయన మిస్అప్రాప్రియేట్ చేసి ఇంకో మెంబర్ బి నాగేశ్వరరావు బదులు డి నాగేశ్వరరావు అని రాసుకొని ఈయన ప్లాట్ తీసుకొని ఇంతవరకు ఆక్రమించుకున్నాడు. పక్కన ఇంకా 170 గజాలు కూడా ఆక్రమించుకున్నాడు. ఆయన బిజినెస్ హోటల్కి ఇచ్చాడు. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు ఈ కాలనీలో ఇలాంటి పనులు జరుగుతున్నాయి. చేస్తాం కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కాప్రాలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు వేద పఠన పారాయణం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పర్యవేక్షకులు కాశీపతి సోమయాజులు బ్రహ్మర్షి కౌండిన్య శర్మ ఆధ్వర్యంలో దాదాపు 80 మంది వేద పండితులు 4 వేదాలను పఠించారు. వేద మంత్రోచ్చరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. లోక కళ్యాణార్థం పలు ఆలయాలలో ఈ పారాయణం జరుగుతుందని, నగరంలో దాదాపు 140 మంది వేద పండితులు ఉన్నారని కాశీపతి సోమయాజులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రవిమూర్తి శర్మ, కిరణ్ దంపతులు, హరి పంతులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ఒక 3 రోజుల నుంచి మన లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం కాప్రాలిందు దాదాపుగా ఒక 60 నుంచి 70 మంది వేద పండితులు, చతుర్వేద పండితులు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం పండితులంతా వచ్చి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు ఇక్కడ వేదపారాయణ జరుగుతుంది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఒక దేవాలయ ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ దానికి విశేషంగా వేదపారాయణలు అంటే ఆ భగవంతుడికి వేదం అంటే చాలా. వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సుమారు 1976 నుంచి ఈ రోజు వరకు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని వేదములు చదువుకున్న వేద పండితులందరికీ కూడా జీవన పోషణ నిమిత్తం అనేక దేవాలయాల్లో వేదపారాయణ చేయిస్తూ వారికి ఇతోధికంగా తోచిన సంభావన పంపిస్తున్నారు. దీనివల్ల లోక కళ్యాణం జరగాలని 50 మంది విద్వాంసుల్ని ఎక్కడెక్కడ ఉన్నవారో ఏ ప్రాంతం వారైనా ఆ దేవాలయాల్లో పారాయణ చేయిస్తున్నారు. దీనికి దినత్రయ పారాయణ పెట్టినారు, అనగా 3 రోజుల పారాయణ. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం. సికింద్రాబాదు ప్రాంతీయులంతా కలిసి ఒక చోట, హైదరాబాదు ప్రాంతీయులు అంతా కలిసి ఒక చోట. సుమారు మన జంట నగరాల్లో 140 మంది విద్వాంసులు ఉన్నారు, 4 వేదములు కలిపి. ఇవాళ 3 రోజులు, మొన్న నిన్న ఇవాళ దినత్రయం ఇక్కడ జరిగింది. రేపటి నుంచి హైదరాబాదులో బర్కత్పుర రాఘవేంద్ర స్వామి మఠంలో. కాబట్టి మీరందరూ భక్తులంతా కూడా మాకు అనేక సహకారాలు చేసి మీరు వేదం విని ఇక్కడ మా స్థానిక వేద విద్వాంసులు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పనిచేస్తున్నారు. కౌండిన్య అవధాని గారు చేవియ్యం వారు ఏంటంటే ఇక్కడికి అందరినీ పండితుల్ని రప్పించి నాతో చెప్పి వారు ఏర్పాటు చేశారు. సుమారు ఇది 4 ఏళ్ల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఇది దినాభివృద్ధిగా ఆలయం చక్కగా ఏ కోరికలు అయితే వీళ్ళకి భక్తులకు ఉన్నాయో అవన్నీ స్వామివారి అనుగ్రహంతో తీరి అందరూ దీర్ఘాయుష్మంతులై చక్కగా దేవాలయానికి వస్తూ దర్శిస్తూ వేదమంత్రములను వింటూ ఆశీర్వచనం పొందవలసినగా ఈ భక్తకోటందరినీ కోరుతున్నాను. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 కోట్లు విలువ చేసే 1016 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో గల నెల రోజులలో CEIR పోర్టల్ ద్వారా సుమారు 1400 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్ బాబు తెలిపారు. మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో నేషనల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్బీ నగర్ 655, మల్కాజిగిరి 290, భోంగిర్ 71 రికవరీ చేసినట్లు సిపి తెలిపారు. నేను మీర్పేట్ నుంచి వస్తున్నాను. లాస్ట్ 6 months బ్యాక్ నేను మొబైల్ పోగొట్టుకున్నాను. ఆ మొబైల్ వెరీ స్పెషల్ ఫర్ మీ, ఎందుకంటే అది మా హస్బెండ్ నా బర్త్డే రోజు ప్రజెంట్ చేశారు. కానీ అది నా మ్యారేజ్ డే రోజు నేను పోగొట్టుకున్నాను. నేను వెంటనే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేశాను. సార్ వాళ్ళకి సపోర్ట్ చాలా మంచిగా రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు.
కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆ మొబైల్ నేను మళ్ళీ దానికి తెచ్చుకోవడం వల్ల నేను వెరీ హ్యాపీ అబౌట్ దిస్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు స్పెషల్లీ కమిషనర్ సార్ అండ్ హోల్ ద రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో 3 crores వర్త్ సెల్ ఫోన్స్ని మా సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అధికారులు అంతా కలిసి 1016 ఫోన్స్ను రికవర్ చేశారు. స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు. దీనివల్ల ఒక 3 కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరస్తుని ప్రజెంట్ చేయమంటారు, బట్ ఇందులో నేరస్తుడు లేడు. ఇందులో ఓన్లీ వీ హ్యావ్ ఫోన్స్ హియర్. సో వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ స్టోలెన్ ప్రాపర్టీలో ఉన్నటువంటి నేరస్తులు. It is by handing over these phones to the victims is not end in itself. We will have our investigation is still going on to identify the accused who involved in this commission offences. Then one important aspect is that ఈ వీటిలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది. సో షాప్ కీపర్స్ కూడా ఎవరైనా బల్కీ నంబర్స్లో ఎక్కువ ఫోన్స్ను కొన్ని ఉంటే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రివ్యూ చేసినప్పుడు అవగతమైంది. ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలో అప్ చేసి వాళ్ళ ఎవరు ఫోన్ లాస్ట్ అయినా కానీ మిస్ అయినా కానీ స్టోలెన్ అయినా వాట్ ఎవర్ ద వేస్ ద ఫోన్ ఇస్ నాట్ విత్ దెమ్, మాకు ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు దాని ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది. ఒకవేళ అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలో అప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం. దీంట్లో మొత్తం ఎల్బీ నగర్ జోన్లో సంబంధించినటువంటి 655 ఫోన్లు, మల్కాజ్కి సంబంధించినటువంటి 290 ఫోన్లు, భువనగిరి 71 ఫోన్స్, మొత్తం 1016 ఫోన్స్ను ఇప్పుడు ఈ 1 month టైంలో, ఒక నెల రోజుల్లో 3 కోట్ల వర్త్ ఫోన్స్ మనము రైట్ఫుల్ ఓనర్స్ అందజేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని సర్టెన్ అబ్జర్వేషన్స్ మా వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే, కొన్ని మీ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, అది టైం టు టైం మీరు స్టోర్ చేసుకోండి. ఎవరైతే మీ ఫోన్ ఓనర్స్ ఉన్నారో లాట్ ఆఫ్ డేటా ఈజ్ లాస్ట్. దాని తర్వాత ఈ ఫోన్స్ కొత్తగా కొన్న వాళ్ళు ఎవరున్నారో మేము డైరెక్ట్గా అనుకోవట్లేదు. మేము హూమ్ యూ హావ్ సీజ్ దిస్ ఫోన్స్, వీఆర్ నాట్ ట్రీటింగ్ దెమ్ యాజ్ కైండ్ ఆఫ్ అక్యూజ్. వాళ్ళని మేము విక్టిమ్స్గానే చూస్తున్నాం. అంటే బట్ వాళ్ళలో కొందరు గ్రీడీ ఉండొచ్చు, కొన్ని అమాయకత్వం ఉండొచ్చు ఈ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో. అంటే ఒక 50,000 వర్త్ ఫోన్ ఉందనుకోండి, లేకుంటే 1 lakh rupees వర్త్ ఫోన్ మార్కెట్లో ఉన్నప్పుడు, ఇఫ్ సమ్మన్ ఈజ్ సెల్లింగ్ యూ ఫర్ 5,000 rupees, సడన్లీ యూ నీడ్ టు నో దట్ దిస్ ఈజ్ సమ్ మిస్చీఫ్ ఇస్ దేర్ అని మనం అనుకొని అటువంటి ఫోన్స్ను కొనుక్కొని ఉండడం ఉత్తమం. ఎవరైనా అటువంటి ఫోన్స్ మీకు ఎవరైనా అమ్మడానికి వస్తే నేను మీ ద్వారా తెలియజేసుకుని ఏంటంటే, దే షుడ్ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ స్టేషన్. ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా అమ్మడానికి వచ్చారు అట్లా అని చెప్తే మేము వాళ్ళను ఫాలోఅప్ చేస్తాం. ఫోన్లో అయినా ఎవరు మీకు తెలిసిన అధికారి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫోన్స్ ఎవరైనా స్ట్రేంజర్స్ దగ్గర నుంచి కొనడం చేయొద్దు. ఇట్లా తక్కువ రేట్ ఇస్తూ స్ట్రేంజర్స్, అపరిచిత వ్యక్తుల నుంచి మనము ఇటువంటి ఫోన్స్ కొనడం వల్ల మనం తప్పకుండా నేరస్తుడికి సహాయం చేసినట్టయితే. ఇంతే, ఎందుకంటే ఎవరైతే రైట్ఫుల్ ఓనర్ ఉన్నారో దే హ్యావ్ టు బి కేర్ఫుల్ వెన్ దే హ్యావ్ ఫోన్స్. హ్యాండిల్ చేయడం చాలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి. This can go into the hands of some antisocial elements, some any kind of organizations may misuse your phone. So మీరు ఫోన్ మీ చేతిలో ఉందంటే, మీ యొక్క మొబైల్ మీ చేతిలో ఉందంటే, you have a lot of responsibility to ensure that it is safe and secure. అలా మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తే ఫోన్ పోతే it will land in sometimes it may land in antisocial elements, so that will cause threat to our nation and చాలా సైబర్ క్రైమ్ చేయడానికి కానీ వేరే విషయాలు కానీ ఇదే ఫోన్స్ వాడడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి వి రిక్వెస్ట్ ఓనర్స్ టు కీప్ ద ఫోన్స్ ఇన్ ద సేఫ్ ప్లేస్. దాని తర్వాత ఫోన్స్ ఓపెన్ చేయడం కష్టంగా ఉండే విధంగా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా పెట్టుకోండి. సో దట్ ఈవెన్ ఇఫ్ సమ్ అఫెండర్స్ కమిట్స్ అన్ అఫెన్స్, టేక్స్ అవే ఫోన్, యూ విల్ నాట్ బి ఇన్ ద పొజిషన్ టు యూజ్ ఇట్.
అది కూడా ఉంటుంది. దాని తర్వాత ఎవరైనా విక్టిమ్స్ ఫోన్స్ అంటే ఈవెన్ ద పర్సన్ హూ బాట్ ద ఫోన్స్ ఆల్సో వి ఆర్ ట్రీటింగ్ ద విక్టిమ్స్ ఓన్లీ అన్లెస్ ఇట్స్ ప్రూవ్డ్ అగేన్స్ట్ దెమ్. మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మీరేం ప్యానిక్ కానవసరం లేదు, ఎందుకంటే మేము ప్రాసెస్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక మేము ఫోన్ చేసి మీ ఫోన్ ఇట్లా ఉంది, మాకు CEIRలో వచ్చింది కాబట్టి మాకు తీసుకొని సరెండర్ చేయండి అని చెప్తే కొందరు పోస్టులో పంపిస్తున్నారు, కొందరు వచ్చి ఇస్తున్నారు దగ్గర ఉన్న వాళ్ళు. కొందరు ఏం చేస్తున్నారంటే అది హెసిటేట్ చేస్తున్నారు. అలా చేయొద్దు. అది వీ డోంట్ ట్రీట్ యూ యాజ్ కైండ్ ఆఫ్ అఫెండర్. వీల్ అండర్స్టాండ్ బికాజ్ మీరు తక్కువ రేట్లో వచ్చి కొన్నారని తెలుస్తుంది కాబట్టి వీ విల్ సర్టన్లీ లుక్ ఇన్ టు ద ఆస్పెక్ట్. తర్వాత మేము షాప్ కీపర్స్తో కూడా మా పోలీస్ స్టేషన్ లెవెల్లో కానీ లేకుంటే జోనల్ లెవెల్లో కానీ మీటింగ్ ఏర్పాటు చేయించమని చెప్తాను. సో దట్ ఇట్లా ఎవరైనా కానీ ఎక్కువ నంబర్స్ ఆఫ్ ఫోన్స్ మీకు అమ్మడానికి వచ్చినా కానీ మొబైల్స్ ఇట్లా వాళ్ళది యాంటీజెంట్ వెరిఫికేషన్ చేయడం, ఆధార్ అటువంటి ఏదైనా ట్రేసబుల్ ఇన్ఫర్మేషన్ లాంటి కార్డులు తీసుకోవడం, బల్కీ ఫోన్స్ అమ్మేటప్పుడు తీసుకోకపోవడం, అది పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం అనే బాధ్యత ఈ షాప్ కీపర్స్ కూడా పెట్టుకోవాలి. ఇట్ ఈస్ బికమ్ అన్ ఇండస్ట్రీ నౌ. సో మెనీ ఫోన్స్ అవైలబుల్ లైక్ ఇంత పెద్ద ఒక 1 monthలో 3 కోట్ల రూపాయల వర్త్ ఫోన్స్ ఒక్క కమిషనరేట్లో సీజ్ చేస్తుంటే కంట్రీ వైడ్ ఎంత ఇది జరుగుతుందో మీరు గమనించాలి. కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్గా రెస్పాండ్ కావాలని కోరుతున్నాను. దీంట్లో మా అధికారులు చాలా బాగా పనిచేశారు. ఏసీపీ క్రైమ్స్తో పాటు మా కానిస్టేబుల్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ అండ్ మై కానిస్టేబుల్ ఆఫీసర్ కూడా బాగా పనిచేశారు. నేమ్స్ మీకు ఇచ్చాను నేను, అవి ఒకసారి చూడండి. వాళ్ళు కష్టపడి పనిచేసి ఇంతమంది కాల్ చేయాలి, 1016 కాల్స్ చేసి వాళ్ళు 2-3 సార్లు మాట్లాడి మళ్ళీ ఫోన్స్ తెప్పించుకొని మళ్ళీ విక్టిమ్స్ కూడా ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఫోన్స్ అందజేయడంలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వీల్ రివార్డ్ దెమ్ సూటబుల్లీ. దట్స్ ఇట్.